దారి చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరాడే సంగీతాలే పాడాలంటే హైలెస్సా పంచకాలాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు నిన్నే కోరి నిన్నే చేరి నిత్య రక్షించవచ్చాడు పరమాత్ముడు అంటూ వచ్చానండి కొల్లను సంతోషాలే పొందినండి హైలెస్సా దారి చూపే దేవుడొచ్చి ఉల్లాసంగా ఊరాడే సంగీతాలే పాడాలండి హైలెస్సా Hanging on a tree, see the little children dance around me. Tra la la, tra la la, tra la la, la la la, tra la la, tra la la, tra la la la. I'm a candy stick hanging on the tree. See the little children dance around me. Tra la la, tra la la, tra la la, la la la. Tra la la, tra la la, tra la la la. I'm a pretty angel hanging on the tree. See the little children dance around me. Tra la la, tra la la, tra la la, la la la. Tra la la, tra la la, tra la la la. I'm a bright light hanging on the tree. See the little children dance around me. Tra la la, tra la la, tra la la, la la la. Tra la la, tra la la, tra la la la. Thank you. Thank you. ప్రతి ఆదివారం ఉదయం 11 ప్రైజ్ లార్డ్. ఇళ్ళలోన పండుగంట కళ్ళపవే చెప్పవే కోయిలా మల్లె పూల మంచు జలగాన కురిసెనేడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పండుగంట కళ్ళలోన కాంతులట ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లె పూల మంచు జల్లు మందిరాల కురిసెనేడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలం మందు వెన్నెలా ఆశ్చర్య కరుణంత వెన్నెలా అర్ధరాత్రి కాలం మందు వెన్నెలా ఆశ్చర్య కరుణంత వెన్నెలా జన్మించి నాడంత వెన్నెలా జన్మించి నాడంత వెన్నెలా పండుగంట కళ్ళలోన కాంతులంట కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా
ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా యూదా దేశమందు వెన్నెలా ఆహా బెత్లెహేము పురమందు వెన్నెలా ఆహా యూదా దేశమందు వెన్నెలా ఆహా బెత్లెహేము పురమందు వెన్నెలా చెప్పవే చెప్పవే కోయిలా కళ్ళకుల మంచు జల్లు మందిరాన కూర్చనేడు ఎందుకే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా చెప్పవే చెప్పవే చుట్టుదారిలోన వచ్చినారు ఎవరే కోయిలా చెప్పవే చెప్పవే ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అనే పుల్ల మంది చెల్లె మంది రాన చెప్పనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలం మందు వెన్నెలా ఆ చెల్లె కరుణించ వెన్నెలా అర్ధరాత్రి కాలం మందు వెన్నెలా ఆ చెల్లె కరుణించ వెన్నెలా చెల్లెంటి ఆడంట వెన్నెలా జీవని ఆడంట వెన్నెలా చెల్లెంటి ఆడంట వెన్నెలా జీవని ఆడంట వెన్నెలా చెప్పవే చెప్పవే కోయిలా అనే పుల్ల మంది ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా పరిచితులే ఇంతకుముందు కూడా మన దగ్గరికి 2 సార్లు వచ్చారు. రమేష్ గారు, ఫిబ్రవరి మినిస్ట్రీస్ పాస్టర్ గారు రమేష్ గారు వచ్చి మన దగ్గరికి సిద్ధంగా ఉన్నారు వాక్యం చెప్పడానికి. కాబట్టి మనం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కొద్ది చలిగా ఉంది కానీ కొంచెం దేవుని యొక్క కార్యక్రమం కాబట్టి ప్రార్థనలోకి నడుపుదాం. ప్రార్థన చేసుకుందామండి. ఇప్పటి వరకు చిన్నపిల్లల్ని దేవుడు వాడుకున్నాడు, దేవుని మయంపరిచారు. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాలన్న దేవుడు సహాయకుడిని చిన్న మరుగు చేసి మాట్లాడితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభా. అమరత్వంలో వసిస్తున్న క్రీస్తు ప్రభా, సమీపింపడాన్ని తేజస్సులో ఉన్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఆ తేజస్సు విడిచిపెట్టి, ఆ మహిమని విడిచిపెట్టి ఈ భూలోకానికి నరవతారిగా మీరు వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుపుతున్నాను ప్రభా. ఈ పాప లోకంలో నరుడిగా జన్మించి నదిలో పాపాలు తీసేయడానికి వచ్చిన నా యేసు ప్రభా మీకు స్తోత్రములు. లోకమును ప్రేమించిన నా యేసయ్య బాల యేసుగా నాయన మీరు ఈ లోకానికి వచ్చారు. మిమ్మల్ని మహింపరచడానికి మీ కృప చూపించారు ఆయన. ఈ సెమీ క్రిస్మస్ ద్వారా మీ దాసులు శ్రీనివాసరావు గారు అనురాధన ద్వారా ఇక్కడ జరిగిస్తున్నటువంటి ఈ సెమీ క్రిస్మస్ కార్యక్రమం ద్వారా మీకు స్తోత్రాలు తెలుపుకుంటున్నాం ప్రభా. ఆ కార్యక్రమంలో పిల్లలను మీరు వాడుకున్నారు. ఇంకా ప్రభా చేరి
మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చాలా మందికి ఇప్పటికీ తెలియకుండా ఉంది. మీలో లేనిటువంటి బిడ్డల్ని అయ్యా ఈ యొక్క కూడిక ద్వారా మీ లక్ష్యాలకు నడిపించుకోవాలని ప్రార్థన చేస్తున్నారు ప్రభా. ఈ ప్రాంతాన్ని మీ దాసునికి అప్పచెప్పండి. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దర్శించండి అయ్యా. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు ప్రేమించి ఈ లోకానికి వచ్చిన విధానంలో మీరు స్థాపిస్తుంది. ఇప్పుడు వాక్యం ఒకటి మీ దాసులు నిలబడుతుండగా సులువు సత్యం మరుగు చేసి మీ దాసుని బలంగా వాడుకోండి. మీ సన్నిధి మా మధ్య వస్తున్నాయ్యా. నీ మహిమ మా మధ్యకి నాణ్యం అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆనాడు ఇక దేవుని రూపం చెప్తానయ్యా. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం మీరు చెప్పారు ఆయన. మీ మహిమ మా మధ్యకి పంపించండి. మీ మహిమ మా మధ్యకి పంపించండి. దైవ శాఖని ఆత్మచేత నింపండి, అభిషేకించి బలంగా వాడుకున్నామని మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదామండి. స్తుతిఆరాధనలోకి వెళ్దాం. దేవుని నామాన్ని ఇప్పటి వరకు కూర్చున్నాం కనుక దేవుని నామాన్ని కనపరుస్తూ చిన్న కోరస్ పడుకొని దేవుని నామాన్ని కనపరుస్తూ దేవుణ్ణి ఆరాధిద్దామండి. ఇప్పటి వరకు కూర్చున్నాం కనుక కొద్ది నిమిషాలు లేచి నిలబడదాం. అందరూ కూడా ఓపుకున్న వారు, అలాగే నిలబడేవారు ఎవరైనా సరే మేము కూర్చుంటామండి అంటే కూర్చోండి, ఇబ్బంది లేదు. కానీ నిలబడే అవకాశం ఉన్నా తప్పనిసరిగా నిలబడండి. దేవుణ్ణి ఆరాధిద్దాం. రెండు చేతులు దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మంచి యేసయ్యా నీకే వందనాలు. మంచి తండ్రి నీకే వందనాలు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు. వందనాలు, వందనాలు, వందనాలు. గొప్ప దేవుడా నీకే వందనాలు. వందనాలు ప్రభువా. మీరు మమ్మల్ని ప్రేమించి పరమ నుండి భూలోకానికి మానవ అవతారిగా వచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వనూతడా నీకే వందనాలు. సర్వాధికారి నీకే వందనాలు. సర్వ సృష్టికర్త నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు చేసిన ప్రభు అద్భుత కార్యాలను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి ప్రభు ఈ లోకానికి వచ్చి మానవ లోకానికి వచ్చి నన్ను పాపం నుండి శాపం నుండి విమోచించడానికి ఆ కలువరిశిలో బలియాగం అయ్యారు ప్రభువా. అందును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అందరూ మౌనంగా ఉండకుండా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు. యేసు ప్రభువా నీకే వందనాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే అందరూ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మీ హృదయాలను ఆయన వైపు తిప్పి మీ చెవులు ఆయన వైపు ఎక్కి ఆరాధిద్దాం. అందరూ మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా పరిశుద్ధ పరచుటే మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, గ్లోరీ, గ్లోరీ, స్తోత్రం, యేసుని కనపరుస్తాం, యేసుని ఆరాధిద్దాం, స్తోత్రం. నోరులెత్తి అందరూ నూరు తెరున్నాము ఆరాధన.
వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడని. హల్లెలూయా, స్తోత్రం, గ్లోరీ గ్లోరీ. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడని. నీవాడు పాత్రమై నేను నిలిచియుండును పవిత్రతతో. నీవాడు పాత్రమై నేను నిలిచియుండును పవిత్రతతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట. ఆరాధన ఆరాధన, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయవాడవని. హల్లెలూయా, స్తోత్రం. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయవాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును నిలుచువాతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును నిలుచువాతో. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా, యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. స్తుతి స్తుతి స్తుతి, ఆరాధన ఆరాధన, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఆత్మదేవానికి వందనం. మా మధ్యలో మీరు ఆత్మదేవానికి స్తోత్రం స్తోత్రం. ఆరాధన ఆరాధన సమస్త స్తుతి మహిమ ఘనత ప్రభావము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవునికి చెల్లునుగాక. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం సార్. హల్లెలూయా. అలాగే మన మధ్య ఉన్న పాస్టర్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. పాస్టర్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. తదనంతరం మన మధ్య దైవజనులు వచ్చారు, వాక్యం మనకు అందించబోతుండగా ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థనకు నడిపిస్తారు. దగ్గర ఉన్నట్లయితే రండి.
అలాగే చిన్న ప్రార్థన చేసుకున్నాం, అందులోకి వస్తారు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ నామన మహిమకరంగా మా అందరికి దీవెనకరంగా ఈ యొక్క ఆరాధన జరిగించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా ముందున్న సమయం అంతా కూడా క్రమంగా మర్యాదగా నేను మన మహిమకరంగా జరిగించుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి, కూర్చుందాం, అందరం కూర్చుందామండి. కొద్ది నిమిషాలు కూర్చుందాం. మన మధ్య దైవ సేవకులు వచ్చారు. మరీదాస్ గురించి పైకి వేదిక మీదకి వస్తారండి. అలాగే మన మధ్యకి రాజారావు పాస్టర్ గారు వచ్చారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిన ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మోషే పాస్టర్ గారు ఉన్నారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిన ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకా దైవ సేవకులు ఎవరైనా సరే వెనకున్నట్లయితే ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మధ్యకి ముఖ్యంగా మనం అడగంగానే మనం ప్రేమించి మన యొక్క ప్రాంతాన్ని ప్రేమించి దైవ సేవకులు గణపవరం ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో, అలాగే చిలకలపేట, ఈ రాష్ట్ర పరిసర ప్రాంతాలు, రాష్ట్రము అన్ని చోట్ల తిరుగుతున్నారు. వారు మన దగ్గర రావటం మంచి శుభతరుణం. ఎందుకంటే దైవ సేవకులు చాలా మనకి ఆత్మీయులు, మా బ్రదర్ గా భావిస్తాను. చాలా ఏందన్నా అంటాడు, ఎప్పటి ఫోన్ చేసినప్పుడు ఏందన్నా అని మమ్మల్ని ప్రేమించి మంచి ఆప్యాయతగా మాట్లాడే దైవ సేవకులు మన దగ్గర రావటం ఎంతో మనకి ధన్యులం. ఎందుకంటే ఈ యొక్క ఆరాధనలు ఎంత బిజీగా ఉంటారు. ఆ బిజీలో ఉన్నా సరిగా మనం ప్రార్థన అడిగి చేసినప్పుడు ఆ దేవుడి యొక్క కృపను బట్టి శనివారం అయినా సరే మన మధ్యకి రావటం ఎంతో మనకి ధన్యత. ఈ సమయంలో వచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దామండి. మన మధ్య పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. రండి పాస్టర్ గారు ప్రార్థన. కళ్ళు మూసుకుందామండి. దైవ సేవకులు మన మధ్యకి రావటం, అలాగే ముందున్న వర్తమానము ఇప్పటి వరకు జరిగించిన కార్యక్రమం బట్టి పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నామండి. దానికంటే ముందుగా మరి క్రిస్మస్ ఆరాధనకి మీరందరూ వచ్చినందుకు మా ఆహ్వానాన్ని మీరందరూ అంగీకరించి ప్రేమతో మీరందరూ అటెండ్ అయ్యారండి. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఈ యొక్క ప్రత్యేకమైన కూడికను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మేము ఒట్టివారమయ్యా, మట్టివారమయ్యా, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని ప్రభా మీరు నిలబెట్టుకొని ప్రభా అయ్యా నాయన నీ యొక్క నాయన కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి బిడ్డని కూడా ప్రభా యొక్క భద్రపరిచి అయా బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా అయా నాయన మా ఇన్వైట్ అయినటువంటి ప్రభా మాస్టర్ రమేష్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. క్షేమంగా మా మధ్యకి తీసుకొచ్చారు ప్రభా. అయా ఆయన నోటి నిండా నీ వాక్యంతో నింపి ప్రభా అయా నీ వాక్యాన్ని డెలివరీ చేయమని సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాం. అయా నీ యొక్క కొలలేని ఆత్మతో నీ బిడ్డ నింపయ్యా. అయ్యా ఎవరికి ఎటువంటి వాక్యాహారం కావాలో ఆ వాక్యాహారం అందించబడటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయంలో వాక్యం నాటబడటానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఒట్టిగా వెళ్ళనివ్వద్దయ్యా. నీ వాక్యాన్ని మోసుకొని పోవడానికి సహాయం చేయండి ప్రభా. నిన్న వాక్యం వ్యర్థంగా పోకూడదయ్యా. హృదయంలో నాయన నాటబడాలయ్యా. అయా వాక్యం నీ ప్రభా హృదయం అనే పలక మీద రాసుకుని వెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ఎల్లరిని బట్టి కొట్టాను కొట్లు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటూ ఈ చిన్న ప్రార్థనలు చదివికి చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఈ సమయం ప్రాముఖ్యమైన సమయం అండి. అటు